ఎవరా? సింహాద్రి, సింహాద్రి. అరే, ఈ బండరావుడిలా లేచిలా లేడు. ఉండు, నీ పని చెప్తా. సత్యంరా బాబోయ్, అమ్మో అబ్బోయ్ బాబోయ్, దొంగ దొంగ దొంగ, తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా? ఊరిని ఎవరు చక్కిలు పడతా ఉంటారు. దొంగ 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 దొంగ, అందరు త్వరగా రండి, దొరికాడు దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ అవ్వ? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుడ్లు బయట పడేలా చూపెట్రా. ఎల్లు త్వరగా తాడు పట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి. నువ్వే ప్రొసీడ్ అయిపో. దొంగంట 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 దో 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 దో. ఎవడు మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసురండి. అరే వద్దులో వద్దులో వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదులేదు, వెనక వదులేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా? అమ్మా కస్తూరి. కస్తూరా? బాబోయ్, మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీని ఎవరుంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏదోగోలా ఏదోగోలా. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అల్లరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు. హాస్టల్కి పంపిస్తే? అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా. చూసావంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ. ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి, ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదేంటి చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. అయ్యే బాబాయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది. కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళా? అది గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమని పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కడుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా అవుతా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో హారి. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు,
పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగు చెక్. ఓ నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. అయ్ బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే ఏంటి పాప లెక్కెడుతున్నా? ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఎదో మొగాలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేవడం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంతులు జస్ట్ అన్నారు దరిద్రం. నువ్వు కూడా చిచ్చి నా నెత్తిన పిల్లకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు నేను రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? నీ చెవిలో క్యాలిఫ్లవర్ పెట్ట. అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? దరిద్రం. నీకు ముద్దైతే నెత్తిని పెట్టుకుని రేపు, అంతేగాని మధ్యలో దాన్ని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్ సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యో ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. రా. కొట్టు పెద్దయ్యా, కొట్టు. అబ్బో సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్య? కాలంటే చెయ్యంటే అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభరణాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. ఈయనకట్టే తెలిసిందబ్బా. ఏంటిది? ఏంటా అసలు నీ మోహన్ గాల్ఫ్ ఉందిరా? నీకు ఒక ఎర్ర చొక్కా, మ్యాచింగ్ టోపీ, ఏదో పేత ఫేసు, రొయ్య మీసం. ఏంటిది మర్యాద లేకుండా?
నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి పీకుతావా? ఏయ్, ఏయ్, సింహాద్రి టైం అది పద. సింహాద్రి రొయ్య మీసం ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు నమస్తే సార్ నాకు భయం వేస్తుంది సార్ ప్లీజ్ సార్. రేయ్, పోరా. ఏయ్, నీదో పెద్ద బాడీ దానికి ఒక గార్డు బాబా. సింహాద్రి వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా, ఇది చూడండి. గట్టిగా ఇంకా గట్టిగా. అదే అంటలా కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా వెళ్ళి పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు బా, వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇస్త్రీ బట్టలు రెడీ చేయి. అటగే రేయ్ త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కాని వచ్చి వేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు గెనాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులున్నాయి. తలంటుకో పెద్దయ్యా, జుట్టు మాసిపోయింది. నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడరా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తల దుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబ్బే, నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలాడవయ్యే కొద్దీ నీకు చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే. పెద్దమ్మాయి రెడీయా?